నమస్కారం, హాయ్, హలో, వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. తెలంగాణ గడ్డ మళ్లీ రగులుతోంది. నాడు నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో నేడు నియామకాల కోసం నిరుద్యోగులు రోడ్ల మీద రక్తం చిందిస్తున్నారు. 60,000 ఉద్యోగాలు ఇచ్చేశాం. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న లెక్కలివి. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటి? నిరుద్యోగుల గుండెల్లో మండుతున్న సెగేంటి? అసలు ఈ 60,000 ఉద్యోగాలు ఎక్కడున్నాయి? నోటిఫికేషన్లేవి, అపాయింట్మెంట్ల ఆర్డర్లేవి? అబద్ధాలతో కోటలు కడుతున్న ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల ఉసురు తగలక తప్పదు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి నిరుద్యోగుల పక్షాన నిలబడతానని, మీకు అండగా ఉంటానని నమ్మబలికారు. 1000 ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి తీరా అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను నట్టేట ముంచారు. మీరిచ్చిన భరోసా ఏమైంది? నిరుద్యోగులు మిమ్మల్ని నమ్మినందుకు వారికి దక్కింది పోలీస్ లాఠీ దెబ్బలేనా? ఎక్కడ ఇచ్చారు? 60,000 ఇచ్చి ఉంటే అదే అసెంబ్లీలో ఇగో మేము ఇచ్చాము, నీకు దమ్ము ధైర్యం ఉంటే చూపెట్టాలి కదా. ఇగో 60,000 ఇచ్చాము, 1,00,000 ఇచ్చాము ఆయన చూపెట్టాలి కదా. ఏమైనా ఉందా? ప్రజాప్రతినిధుల అబద్ధాలు, ఎంత అబద్ధాలు అంటే వాళ్ళు అబద్ధాలు చెప్తారు. కానీ ఒక ఐఏఎస్ ఆఫీసరు ఇక్కడ లైబ్రరీకి వచ్చి ఆకునూరి మురళి నేనున్నాను, నేను మాటిస్తాను, ఆ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి దగ్గరుండి మీకు 2 లక్షలు కాదు, అవసరమైతే ఎన్ని నోటిఫికేషన్ ఇప్పిస్తాను అని మాట ఇచ్చిన కదా ఆకునూరి మురళి సార్, ఐఏఎస్ ఆఫీసర్, నీకు సెల్యూట్. ఎందుకంటే ప్రజాప్రతినిధులు అబద్ధాల కంటే ఘోరమైన అబద్ధాలు చెప్పి మోసం చేసినావు కాబట్టి కనీసం ఉండాలి కదా. ఐఏఎస్ ఆఫీసరు నువ్వు ఎక్కడ పోతున్నావు? ఇదే లైబ్రరీలో ఎందుకు వచ్చినావు? మరి ఇదే లైబ్రరీకి వచ్చి ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి సార్ గారు నేనున్నాను అని ఎందుకు చెప్పినావు? ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇంత ఘోరంగా మమ్మల్ని ఇంత ముంచాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరే ఆలోచించండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ఇస్తామని చెప్పి ఎలా అయితే 2009లో ఎలాగైతే మోసం చేసిందో అదే మాట తిరుగుతూ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అదే విధంగా మమ్మల్ని ఘోరమైన మోసం చేసింది. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వం. నేను ఒక్కడే అంటున్నా, నిరుద్యోగులు అనేది జగన్నాథ రథం లాంటి వాళ్ళు. మేము ఐక్యంగా చేరడానికి కొంత సమయం పడుతుంది, కానీ ఒక్కసారిగా ఆ రథం కదిలితే ఆ రథం ముంగట మీ కాంగ్రెస్ ప్రభుత్వము రాజకీయంగా 3 లోకల పాతలకి పోతుంది. గుర్తుపెట్టుకో, ఆ రథం ముంగట ఆపడానికి ఎవరికి అంత కెపాసిటీ లేదు. గత ప్రభుత్వం ఎట్లా కుప్పకూలిందో చూసినావు కదా. మీరు కూడా ఆ నిరుద్యోగుల రథం ముంగట కుప్పకూలుతుందని ఈ మీడియా సాక్షిగా మా ఆవేశాలు, మా బాధలు, మా జాబ్ క్యాలెండర్ కోసం ఎంత దాగా ధర్నాలు చేస్తున్నామో ఈ మీడియా సాక్షి మీ ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకి, ఈ స్వరాష్ట్రంలో తెలంగాణ అందరికీ చేరాలని మనవి చేస్తున్నాను. ఎందుకు నెడుతున్నావు అట్లా? తీసుకోకుండా ఎందుకు నెడుతున్నావు అట్లా? ఒక్క
మీరు చెప్పిన ఆదర్శాలు ఎప్పుడు ఎటెల్లాయి? నిరుద్యోగులతో చెరఘట్టమాడితే పాతాళానికి పోతారని నిరుద్యోగ లోకం గర్జిస్తుంది. దీనికి మీ సమాధానం ఏంటి? డిమాండ్ ఏంటి? కేవలం ఒక జాబ్ క్యాలెండర్ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు పరీక్ష జరుగుతుందో చెప్పమని అడిగితే సమాధానం చెప్పాల్సింది పోయి కాకీలను ఉసిగొల్పుతారా? శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న నిరుద్యోగులను కుక్కలను ఈడ్చుకెళ్లినట్లు ఈడ్చుకెళ్తారా? ఓటు వేసి గెలిపించినందుకు నిరుద్యోగులకు మీరిచ్చే బహుమతి జైలు శిక్ష. రక్తం మరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం పాతాళానికి పోతుంది అన్న హెచ్చరికలు మీ చెవికి ఎక్కడం లేదా? అసెంబ్లీలో కూర్చొని 60,000 ఇచ్చామని వచ్చి పచ్చి అబద్ధాలు చెబుతుంటే బయట నిరుద్యోగులు ఏడుస్తుంటే మీకు నిద్రెలా పడుతుంది? తెలంగాణ సమాజం గమనిస్తుంది. నిరుద్యోగుల మీద ప్రతాపం చూస్తున్న మీ ప్రభుత్వం రేపు నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ఇదే నిరుద్యోగులు మీ గద్దెను దించుతారు. నిరుద్యోగుల ఆవేదనను తక్కువ అంచనా వేయకండి. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా పోలీసులతో అణిచివేతే ధోరణి కొనసాగిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగులు రాజకీయ సమాధి కట్టడం ఖాయం. ఇప్పుడైనా కళ్ళు తెరవండి. అబద్ధపు లెక్కలు మానుకోండి. తక్షణమే నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి స్పష్టమైన జాబ్ క్యాలెండర్ ప్రకటించాల్సిందే. లేదంటే నిరుద్యోగ గర్జన సెగ గాంధీ భవన్ ను తాకడం ఖాయం. ఇలాంటి మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ ని. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.